వర్షాలు కరువై వరి సాగుపై రైతుల్లో ఆందోళన పెరుగుతున్న వేళ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే ప్రత్యామ్నాయ సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఒకే ఎకరాల్లో 3 నుంచి 4 ఎకరాల కూరగాయలు పండించే పందిరి విధానాన్ని ప్రోత్సహిస్తూ ఏర్పాటు ఖర్చులో 50% వరకు అంటే 1,00,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం ఎలా ఉపయోగపడుతుంది, రైతులు ఎలా లాభపడవచ్చు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరి వంటి ఎక్కువ కాలం సాగు చేసే పంటల కంటే తక్కువ విస్తీర్ణంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందించే కూరగాయల సాగుపై ఉద్యాన శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రైతులు తమ పొలాల్లో శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకొని ఒకేసారి 3 నుంచి 4 రకాల కూరగాయలను సాగు చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు. పందిరిపై బీరకాయ, కాకరకాయ, సొరకాయ వంటి తీగజాతి పంటలను సాగు చేయడంతో పాటు స్తంభాల మధ్య ఖాళీ ప్రదేశంలో టమాటా, మిర్చి, వంకాయ వంటి ఇతర కూరగాయలను కూడా పండించవచ్చు. దీంతో ఒకే ఎకర భూమిలో విభిన్న పంటలు సాగు చేసి మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన రాయితీ కూడా అందిస్తుంది. సాధారణంగా 1 ఎకర పొలంలో శాశ్వత పందిరి ఏర్పాటు చేయడానికి సుమారు 2 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే ప్రభుత్వం 50% రాయితీగా 1,00,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. దీంతో రైతులపై పెట్టుబడి భారం తగ్గి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసే అవకాశం కలుగుతుంది. ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నదేమిటంటే, వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువ కాలం నీరు అవసరమయ్యే పంటల కంటే మార్కెట్లో నిరంతరం డిమాండ్ ఉన్న కూరగాయల సాగు రైతులకు మంచి లాభాలను అందించే అవకాశం ఉంది. తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడి, ఏడాది పొడవునా ఆదాయం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల ఎంపిక వంటి ప్రయోజనాలు ఈ విధానంలో ఉన్నాయి. అందుకే రైతులు సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక ఉద్యానవన సాగు విధానాలను కూడా పరిశీలించి ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన ప్రణాళికతో వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితోనే మెరుగైన ఆదాయం సాధించడం సాధ్యమవుతుందని వారు పేర్కొంటున్నారు.